Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. పొద్దున్న లేచి రాగిజావ నీళ్ళల్లో రాగి పిండి కలిపేసి అట్లా వేడి చేస్తే రాగిజావ అయిపోయా 6 గ్లాసులు తాగేయచ్చు కదా అది. అబ్బా 6 గ్లాసులు ఎట్ట సార్ తాగేది అంటారు. 6 బాటిల్ బీర్ తాగే వాళ్ళు ఉన్నారు, మన ప్రేక్షకులు కాదు వేరే వాళ్ళు. 2 లీటర్లు కూల్ డ్రింకులు తాగుతారు, పెప్సీలు తాగుతారు, అన్ని తాగుతారు. మరి 6 గ్లాసులు అంటే నీళ్ళ బదులు 6 గ్లాసులు రాగి జావలో 12 స్పూన్లు అంత రాగి పిండి ఉంటుంది. అసిడిటీ బాయ్, అల్సర్ బాయ్, కాల్షియం వచ్చా, షుగర్ లేకపోతే బెల్లం వేసుకుంటే ఐరన్ వచ్చా, మినరల్స్ వచ్చా, అద్భుతం కదా. డే షుడ్ స్టార్ట్ విత్ రాగి జావా. డే మొత్తంలోనా సార్? పొద్దున్నే ఫస్ట్ లేస్తానే దేసేయండి. తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ జొన్నలు రాగి ముద్ద తింటారో, జొన్న రొట్టె తింటారో, సద్ద రొట్టె తింటారో, అరకిలో సామలు, అరకిలో గోదరలేదు, ఫుల్గా బాగా వేడిగా చేసుకుని తినేసేయండి. దట్ వన్ మీల్ షుడ్ గివ్ యూ ఎనర్జీ టిల్ ఈవినింగ్. నాకు అట్లే ఉంది ఈ ఏజ్లో కూడా. నేను రాత్రంతా జర్నీ చేసిన, ట్రైన్లో చేసిన, రెడీ అయిపోయిన వచ్చేసిన. టైం చూసి 3 గంటల ప్రయాణం చేసి ఒక రోజు రెస్ట్ తీసుకుంటారు. ఏమంటే ప్రయాణం చేయాలి అంటే ప్రయాణంలో ఈయన బస్సును తోసుకొని వచ్చినాడు, బస్సులో కూర్చొని వచ్చినాడు, కాళ్ళు చాపుకున్నాడు, ఏసీ కార్లో వచ్చినాడు, టైర్డ్ ఇప్పుడు ప్రయాణం చేస్తే టైర్డ్ అయిపోతావు ముందుగానే ఆటో సజెషన్ ఇచ్చుకుంటాడు. సో దాంతో మెంటల్గా వీక్ అయినారు. సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే 1 మీల్ ఏ డే అని చెప్తున్నారు, ఇప్పుడు డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు, సెలబ్రిటీస్ చేస్తున్నారు అందరూ, ఓకే. కానీ ఎలా చేయాలి, ఎవరు చేయాలి? ఎగ్జెప్షన్ ఉందా? షుగర్ పేషెంట్స్ కానీ, ఎవరైనా చిన్న పిల్లల్లో కానీ, ప్రెగ్నెంట్ అలా వాళ్ళు చేయొచ్చా? సరే అంటే 2 పూటలు తినొచ్చు. ప్రెగ్నెంట్, కొంచెం పేషెంట్లు, వీక్గా ఉండే వాళ్ళు 2 పూటలు తినొచ్చు, నో డౌట్. కానీ పొద్దున్న ఫుల్గా తిని ఓ 6 to 8 hours గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు సెకండ్ మీల్ లైట్గా కంప్లీట్ చేస్తే సూపర్. బట్ ఏది తినాలా అని ఇప్పుడు మెత్తగా ఉండే రైస్తో చేసిన ఇడ్లీ, ఉప్మా, పొంగలు ఇట్లాంటివి కాదు, నూడిల్స్ ఇవన్నీ కాదు. అంటే ఏం తిన్నా 2 సార్లే కదా తింటున్నాం అంటారు అందులో. అదే మీరు రైస్ తింటే ఉండలేరు, 8 hours 2 సార్లు తిని ఉండలేరు అనమాట. బిన్న అరిగిపోతుంది, లోపల ఫైబర్ లేదు, అది వచ్చిందంతా గ్లూకోజ్గా మారిపోతుంది. మీకు కావాల్సింది 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది, మీకు 6 గ్రాములు గ్లూకోజ్ ఉంటే అది ఫైర్ అవుతా ఉంటే ఎనర్జీ వస్తే ఇట్లా ఉంటారు. 60 గ్రాములు ఉంటే 600 గ్రాములు వస్తే ఇంత బకెట్ బిర్యానీలు, ఐస్ క్రీములు లోడ్ చేసేసి దానంతా ఏం చేయాలని పెద్ద క్వశ్చన్ అయిపోయి బాడీకి అది వాడేదేదో వాడుకుంటుంది, మిగిలిదంతా గ్లైకోజన్గా మార్చి లివర్లో మజిల్స్లో వేసి చేస్తుంది, మళ్ళీ వాడుకుందామని. అది వాడే లోపలనే మళ్ళీ నువ్వు 11 గంటలకు మళ్ళీ బజ్జీలు వేస్తేవి, మళ్ళీ పునుగులు వేస్తేవి, 1 గంటకి వేస్తేవి, 4కి వేస్తేవి, 7కి వేస్తేవి, 11కి వేస్తేవి. సో ఈ గ్లైకోజన్ అంతా తీసి మళ్ళీ ఫ్యాట్గా కన్వర్ట్ చేసి ఫ్యాట్గా వేసి పెడతాది, మళ్ళీ ఎప్పుడన్నా వాడుకుందాం లేదు. బెల్లీ ఫ్యాట్ అంతా ఎత్తిపెట్టింది అదే, రిచ్గా ఉండవు మా నువ్వు అని ఎత్తి పెడతాది. మరి మీకు అంత ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోయిందంటే ఎంత ఎక్స్ట్రా తింటా ఉంటారు అనవసరంగా. సో దాన్ని కరిగించాలంటే పరిగెత్తి అని ఊపిరి మీకు బయట పోతే ఫ్యాట్ బర్న్ అయ్యి బయట వస్తుంది. నడిస్తే మంచిదే, ఫ్యాట్ బర్న్ కాదు. ఎందుకంటే మీరు నడుస్తూ ఉన్నారనే ఒక ఉద్దేశంతో నార్మల్ కంటే ఎక్కువ తింటారు. అబ్బా ఈరోజు 10,000 steps వేసినానని 2 బిర్యానీలు తింటారు. సో ఏమైంది, బ్యాలెన్స్ అయిపోయింది, కరిగించిన దానికి. సో దాంతో మీకు యాక్చువల్గా బరువు తగ్గడంలే, బరువు తగ్గకుండా ఉండేది పెద్ద ప్రాబ్లం అన్నిటికీ. మరి ఏం తినాలి సార్? మరి ఏం తినాలి? ఏ ఫుడ్ మంచిగా మిల్లెట్స్తో హై ఫైబర్ ఉండే ఫుడ్ అంటే రాగులు, సద్దలు, జొన్నలు కూడా మిల్లెట్సే. మీకు అంతగా సామర వద్దు అనుకుంటే రాగులు, జొన్న, సద్దలు కూడా. జొన్న రొట్టెలు వేడిగా చేసుకొని పెద్ద జొన్న రొట్టెలు 3 పెట్టుకొని అన్ని గుళ్ళే పెడతారు కదా, గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు, అలసందలు, ఒక ఆకుకూర, మునగాకు, అవిశాకు, ఏదన్నా తోటకూర, ఏదైనా పప్పు, దాంతో పప్పు వేసి బాగా ఇంత పప్పు అసలు అనుకుంటేనే నాకు నోటి నీళ్ళు ఊరుతామండి. మీరు చెప్తుంటే మరి దాని మీద ఎందుకు రెస్పెక్ట్ లే? జొన్న రొట్టి, రాగి సంగటి టేస్టీగా ఉండదు. టేస్టీగా ఎంత అద్భుతంగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. అవన్నీ వేడిగా రొట్టె చేసి ఆ పప్పు చేసుకొని, ఆ పొడి వేసుకొని, ఆ పుళ్ళకి నెయ్యి వేసుకొని, అదేది కరివేపాకు కారం వేసుకొని, దాంట్లోకి నెయ్యి వేసుకొని, పల్లీల పచ్చడి వేసుకొని, అని అన్నిటితో బాగా 3 రొట్టెలు, ఆకుకూర అన్ని తినేసి మళ్ళీ ఎందుకు నీ మైండ్కి అట్లా హ్యాపీనెస్ వస్తుంది. థ్యాంక్స్ అమ్మా అని చెప్తాది వాడి. చూసుకోండి, మీరు ఎక్స్పీరియన్స్ చూసుకోండి. నేను వెజిటేరియన్ కదా కాబట్టి అవే చెప్తాను. నాన్ వెజ్ తినచ్చా? నాన్ వెజ్ తినే అవసరం లేదు అని నేను ఇప్పుడు బాగుండా, నాన్ వెజ్ అవసరం లే. చాలా కారణాల వల్ల నాన్ వెజ్ వద్దాను. ఎందుకంటే 1 kg చికెన్ తయారు చేయడానికి 8 kgలు గ్రెయిన్ కావాలి. 8 kgలు గ్రెయిన్ పెడితే అది 8 kgలు గ్రెయిన్ అంటే సద్దలు కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్నలు కానీ ఏదైనా 8 kilos కావాలి. సో 8 kilos ఎంతమంది తింటారు? 1/4 kilo తిన్నా 32 మంది తింటారు. చికెన్ ఒకటే తింటాడు, 2 తినేస్తారు చికెన్. మరి 32 మందికి కావాల్సిన ఫుడ్ని
ఇద్దరు తినేస్తే దీనికి మళ్ళీ అవి పండించేదానికి నీళ్లు, కరెంటు, ఇన్పుట్, డబ్బులు, ఏది సజ్జలు, జొన్నలు, రాగులు వాటికేసి ఫీడు. సో వీటిని మళ్ళీ క్లీనింగ్కి దానికి వాటినంతా ఎన్విరాన్మెంట్ కలుషితం చేసి అవన్నీ బారేసి చెరువులు అంతా వేసి కంపు చేసి సో దాన్ని పెంచడానికి నీళ్లు, క్లీనింగ్ అవన్నీ. సో ఎంత వాటర్ వేస్ట్, ఎంత కరెంట్ వేస్ట్ అవసరమా అనేది క్వశ్చన్ చేసుకుంటే ఎన్విరాన్మెంటల్లీ కూడా ఇదండి. సో బయట అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వీళ్ళందరూ రెడ్ మీట్ అంటే పెద్ద అనిమల్స్, రెడ్ మీట్ అంటే పెద్ద అనిమల్స్, బీఫ్ ఇట్లాంటివి. సో ఇట్లాంటివన్నీ మంచిది కాదు, కలోన్ క్యాన్సర్ వస్తుంది నైనా అని చెప్పి ప్రూవ్ అయిపోయింది. నేను వద్దురా స్వామి అని చెప్తా ఉంటాను. మరి అంత మాంసాహారులే వాళ్ళు రీసెర్చ్లు చెప్పినారు కదా. రెండోది వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్ బేసిక్ డిఫరెన్స్ చెప్తాను. వెజిటేరియన్స్కి ఇంటెస్టిన్ లాంగ్ ఉంటుంది, అంటే ఆవులు, మేకలు మనకు అందరికీ 7 meters ఉంటుంది, అంటే 20 అడుగులు పొట్ట. నాన్ వెజిటేరియన్స్కి షార్ట్ ఇంటెస్టిన్, పులులు, సింహాలు, కుక్కలు అన్నిటికీ కూడా షార్ట్ ఇంటెస్టిన్. రెండోది కింద మనకు సైడ్ కదులుతుంది ఇట్లా. కుక్కలకి నాన్ వెజిటేరియన్కి పైకి కిందకే కదులుతుంది, సైడ్ కదలదు, కింద కదలదు. ప్లస్ నాన్ వెజిటేరియన్ చూస్తానే మన కంపు కొడుతుంది. చేపలు, మాంసం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అట్లనే ఫీల్ అవుతుంది. వాటికి జొల్లు గారుతుంది, కుక్కలకి వాటి ఫుడ్ కాబట్టి. నాకు జొన్న రొట్టె అంటే జొల్లు గారిద్ది లోపల, మామిడి పండు అంటే నోట నీళ్ళు వస్తాయి, సీతాఫలము అబ్బా ఎప్పుడు వస్తుందా, పనసకాయ అట్లా. సో మనకి ఏది ఫుడ్డో అదే వేస్తానే మనకి ఫీలింగ్స్ మారుతాయి లోపల, అది నీ ఫుడ్ కాబట్టి. ప్లస్ నీళ్లు మనం గుట్ట కూడా తాగుతాం, ఇన్ని నీళ్లు. ఆవులు చూడండి, గుర్రాలు, ఆవులు, మేకలు అన్నీ ఎక్కువ తాగుతాయి. ఈ నాన్ వెజిటేరియన్ గతుకుతాయి అట్లా నీళ్ళు, కొంచెం చాలు వాటికి, ఎక్కువ అవసరం. సో ఈ ఇన్ని కారణాల వల్ల నేను వెజిటేరియన్ బాగుండా. నాకు వచ్చిన 35 ఏళ్ళు అయింది, 35 years అయింది. నేను మానేసిండే జీవహింసాన్ని మానేసిన. నేను పోయేవాడిని మాంసం అంగడికి, అక్కడ ఇన్ని వాటికి బాధపడి ఇవన్నీ చూసి వద్దనుకుని ఆపేసిన. తర్వాత 2-3 సార్లు ఎప్పుడో తినింటా ఈ 35 ఏళ్ళలో, 10 ఏళ్ళు 20 ఏళ్ళ ముందర. అది కూడా ఎక్కడా ఇంకేమి లేకుండా అదే బిర్యానీ పెట్టారంటే ముక్కలు పక్కన ఉనికేసి తినడము అట్లా ఏదైనా చేసి ఉంటాను. ఇప్పుడు అది కూడా తిన్నాను, ఇప్పుడు హాయిగా మామిడిపండు తినేస్తాను. అంటే నీ అంతకు నీకు అది ఎందుకు వద్దు, ఇన్ని కారణంలో వద్దు కాబట్టి నీ మైండ్ చూడు, డ్యూయల్ మైండ్ ఉంటుంది. అరే ఒకటి చెప్తా ఉంటుంది, మంచి చెడు ఇట్లా సినిమాలు వచ్చాయి కదా, స్వర్గం నరకం అట్లా దాన్ని చెప్తా ఉంటుంది నీ మైండే. రే ప్లీజ్ పొద్దున లేరా, పరిగెత్తరా, అలా రేపు నీ బర్త్డేరా, 10 ఏళ్ళ నుంచి నువ్వు పొద్దున్న తగ్గాలనుకుంటావు అని చెప్తావు, అలారం పెడతావు, పొద్దున లేదని దీని అబ్బాని లేస్తుంది, దాన్ని కొట్టి ఆపేసి దాన్ని బెడ్షీట్లు వేసి మూల వేసేసి మళ్ళీ లేచి 8 గంటలకి నువ్వు వేస్ట్ ఫెలోరా అని 100 సార్లు తిట్టుకుంటావు. ఎవరో తిట్టేది నేను ఒకసారే, నిన్ను తిట్టుకునే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అనుకో, ఎప్పుడు ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, బట్ రోజంతా అట్లే ఉంటే సో నీ మీద కాన్ఫిడెన్స్ పోతుంది, నువ్వేం చేయలేవు. ప్రొక్రాస్టినేషన్. గట్టిగా చెప్పుకోవడమే కదా. నువ్వు ఎందుకు గట్టిగా చెప్పుకుండా ఉండవు అనే దాని మీద స్ట్రెంగ్త్ ఉంటే అప్పుడు జరుగుతుంది అది. నేను నాన్ వెజ్ జరగకపోయినా బాగానే ఉండా, పరిగెత్తా ఉండా, ఏదో అట్లా తూగి వచ్చేసి కూడా మీటింగ్లు పోతా ఉంటా, పరిగెత్తా ఉంటా, 7 కిలోమీటర్ రన్నింగ్ చేస్తాడు, కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేస్తాను. ఈరోజు వీళ్ళు ఎలా చేయలే. నా డీబీటీ, నా అసిడిటీలు, నా అలర్జిక్ రైనైటిస్, న్యూరోసిస్టు, సిరింగోమిలియా ఇవన్నీ కొంతమంది తెలుస్తుంది డాక్టర్లకి. ఇవన్నీ పల్మనరీ ఎంబాలిజం 90% అంటే లంగ్స్లో బ్లాక్ కరోనాలో. ఇవన్నిటి నుంచి నాకు నేచర్ బయట వేసింది కదా, ఇంకేం కావాలి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు తెలుసు కదా, మీరు ఎవరో పిలుస్తారు వస్తా చెప్పేస్తా అంతే. దీని తర్వాత ఏమైంది, ఏం టైటిల్ పెట్టుకున్నారు, ఎంతమంది ఏమీ నాకు సంబంధమే లే, నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నేనే మిల్లెట్స్ తినమని చెప్పిన, బాగా తిన్నా, నేను కూడా బాగా సన్నగా అయిపోయినా, ఎక్కువ రన్నింగ్లో వీక్నెస్ వచ్చింది, రైట్ లెగ్ ఏం రా చూస్తే B12. సో సన్నగా ఉండేవాళ్ళు ఎక్కువ మిల్లెట్స్ తినకూడదు. మీరు తినే ఫుడ్ దంపుడు బియ్యమో, దేశీ బియ్యమో, జొన్న రొట్టెలో, సద్ద రొట్టెలో కూడా ఒక పూట తినండి, ఒక పూట మాత్రం మిల్లెట్స్ తినండి. ఆ మిల్లెట్స్తో కూడా మీకు ఇష్టంగా చేసుకోండి, ఇడ్లీ, దోశ, పొంగలు, బిసిబేళబాతు, ఏదో మీకు ఇష్టమైన ఫుడ్డే చేసుకుందానండి. అయిష్టంగా ఏదో పేషెంట్ కాబట్టి ఏడుస్తా అది తినద్దండి, టేస్టీగా చేసుకుందానండి, అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. 2 పూటలు తినండి అని క్లియర్గా చెప్పిన.